నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ. మార్కుఫెడ్కు 700 కోట్ల రుణ సేకరణపై మంతనాలు. పులివెందుల టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుణ్ణి కొట్టిన బీటెక్ రవి వర్గీయులు. సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో పోలీసుల అదుపులో అనుమానితుడు. బాంద్రా ఠాణాలో నిందితుడికి విచారణ. రాష్ట్రపతి భవనంలో జాతీయ క్రీడా పురస్కారాలు. 4గురికి ఖేల్ రత్న అవార్డులు ప్రదానం చేసిన ముర్ము. అమెరికాలో రోడ్లపై నిద్రిస్తున్న నిరాశ్రయులపై దుండగుడి దాడి. కర్రతో కొట్టడంతో 2 మృతి, నిందితుడు అరెస్ట్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా పోలీస్ స్టేషన్కు ఈ వ్యక్తిని తరలించి విచారిస్తున్నారు. సైఫ్ అలీఖాన్పై దాడి తర్వాత నిందితుడు బాంద్రా రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరిగినట్టు పోలీసులకు సమాచారం అందినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 30 గంటల పాటు 20 బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లడపట్టాయి. ముంబైలో పలువురు ఇన్ఫార్మర్లతోనూ సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు యత్నించారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆ సమయంలో క్రియాశీలంగా ఉన్న అన్ని మొబైల్ ఫోన్ల సాంకేతిక డేటాను సేకరించారు. 54 ఏళ్ల సైఫ్ అలీఖాన్ బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ 12వ అంతస్తులో ఉంటున్నారు. ఇంట్లో కరీనా కపూర్తో పాటు 4 ఏళ్ల జైహ్, 8 ఏళ్ల తైమూర్, 5 సహాయకులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు జేహ్ గదిలోకి వచ్చాడు. అక్కడే ఉన్న జేహ్ నాని ఎలియామాను ₹1 కోటి డిమాండ్ చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. శబ్దాలు విని వెంటనే జేహ్ గది వద్దకు వచ్చిన సైఫ్పై దుండగుడు కత్తి, హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. ఆయనకు 6 చోట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సైఫ్ను ఇంట్లో పనిచేసేవారు ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. రాష్ట్రంలో అదనంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రతిపాదనపైన కేబినెట్లో చర్చ జరుగుతుంది. మొత్తం ఇప్పటివరకు 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే 113 నియోజకవర్గాలు ఇవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే అదనంగా మరొక 62 నియోజకవర్గాల్లో 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఆమోదం కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షగా ఉంది. ఎందుకంటే పేదలకి తక్కువ ధరలోనే నాణ్యమైనటువంటి ఆహారం అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. P4లో విధానంలో భాగంగా ఇది కూడా ఒక కీలకమైన అంశంగా ముఖ్యమంత్రి కూడా పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఎందుకనే మొత్తం 175 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి 203 ఇప్పటికే ఏర్పాటాయి. అలాగే 62 అదనంగా ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ధాన్యం సేకరణ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంపైన ఏపీ మార్క్ఫెడ్కు 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ హామీ ఇచ్చేలాగా ప్రతిపాదనకు సంబంధించి రాష్ట్ర కేబినెట్లో ఆమోదం కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఎందుకంటే ధాన్యం సేకరణకు కూడా రైతులకు 24 గంటల్లోనే డబ్బులు చెల్లించే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయదారులకు ఇబ్బంది కలగకూడదు, రైతులకు ధాన్యం సేకరణ డబ్బులు వెంటనే చెల్లించాలన్న అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం 700 కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ మార్క్ఫెడ్ తీసుకునేలాగా ప్రభుత్వ హామీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉంది. దీనికి సంబంధించినటువంటి కేబినెట్లో ప్రతిపాదన కూడా ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు 6,000 కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ మార్క్ఫెడ్ కూడా తీసుకుంది. అలాగే ప్రకాశం బ్యారేజీ కుడివైపున రిటైనింగ్ వాల్, తాడేపల్లి వైపున రిటైనింగ్ వాల్, దాదాపుగా 900 మీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఆ ప్రతిపాదనకు సంబంధించి 294 కోట్ల రూపాయల మేర అనుమతులు కూడా రాష్ట్ర
రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదనకు ఆమోదం తెలియజేసింది. అలాగే తోటపల్లి రిజర్వాయర్ వద్ద నాగవల్లి నది పైన తోటపల్లి రిజర్వాయర్ వద్ద రెండు వైపులా కూడా మినీ హైడల్ ప్రాజెక్టులు ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ మినీ హైడల్ దాదాపుగా 1 మెగావాట్ అలాగే 2.3 మెగావాట్ల సామర్థ్యంతో మినీ హైడల్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సంబంధించి అనుమతులు కూడా రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇళ్ళు ఇవ్వాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున పట్టాలు ఇచ్చేందుకు సంబంధించి విధి విధానాల జారీకి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం అయితే ఉంది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ అయితే కొంత కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల అదనంగా మొత్తం ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువగా ఉండడం, దీనిపైన రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ అంటే పౌర సేవలు దాదాపుగా 540 పౌర సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ రియల్ టైం వివిధ సచివాలయాల ద్వారా. ఈ సచివాలయాల ద్వారా రియల్ టైం గవర్నెన్స్ను కూడా ఏర్పాటు చేసి వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి సంబంధించి పౌర సేవలు అందించే ప్రతిపాదనపై కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేయనున్నారు. ఈ మొత్తం గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రతిపాదనపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. అలాగే మరొక కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు, పరిశ్రమలకి ఊతమిచ్చేలాగా మరొక నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్లో చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫెర్రో అల్లాయిస్ సంస్థలు అడిగినటువంటి ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపుకు సంబంధించినటువంటి విజ్ఞాపన కూడా చేశాయి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ హయాంలో ఈ ఫెర్రో అల్లాయిస్కి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యుత్ టారిఫ్లు అత్యధికంగా విధించడంతో ఆ సమయంలో 2019-24 మధ్య పెద్ద ఎత్తున ఫెర్రో అల్లాయిస్ సంస్థలు బహిరంగ లేఖ రాసి మరీ తమ ఫ్యాక్టరీలను మూసివేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల్ని, ఎందుకంటే కీలకంగా ఉన్నటువంటి ఈ ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల్ని తిరిగి లాభాల దిశగా నడిపించేందుకు వీలుగా వారికి ఊతమిచ్చేందుకు గాను ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ కేబినెట్లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే కడప జిల్లా సీకే దిన్నె మండలంతో పాటు కర్నూలు జిల్లాలో కూడా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్కి చెందినటువంటి ఎస్పీవీకి సంబంధించి భూములను కేటాయించారు. దాదాపుగా కడపలో 2595 ఎకరాలు, అలాగే కర్నూలులో 2600 పైచిలకు ఎకరాలకు సంబంధించినటువంటి బదిలీ అయింది. అయితే ఈ ఎస్పీవీలకు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యంతరం లేని చోట ఈ ఆక్రమిత స్థలాలని క్రమబద్ధీకరణను కూడా మరొకమారు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సైదర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటర్ స్టూడియో. విశాఖపట్నం నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జన్ సాధారణ రైలు ఖాళీగా వెళ్లడం చర్చనీయాంశమైంది. సరైన ప్రచారం లేని కారణంగా ఈ రైలు నడుస్తున్నట్లు కూడా ప్రజలకు సమాచారం లేనట్లు తెలుస్తోంది. సమాచారం లేని కారణంగా ఈ రైలు వైపు ప్రయాణికులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫలితంగా మిగతా రైలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న ఈ జన్ సాధారణ రైలు ఖాళీగా విశాఖ నుంచి బయలుదేరాల్సి వచ్చింది. రిజర్వేషన్ సదుపాయం అవసరం లేని విధంగా సామాన్యుల కోసం ఈ జన్ సాధారణ రైలును రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రైలు అందుబాటులో ఉన్న విషయం కూడా ప్రయాణికులకు తెలియలేదన్న విషయం అర్థమవుతోంది. దీంతో ఈ రైలు ప్రయాణికులకు పనికి రాకుండా పోతోంది. సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణాల కోసం ఎన్నో అగచాట్లు పడుతున్నారు. రిజర్వేషన్లలోనూ టికెట్లు దొరక్క పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ రైలు ఉన్న విషయం వారికి తెలిసుంటే ఎంతో ఉపయుక్తంగా ఉండేది. రైల్వే శాఖకు ఆదాయము కలిసొచ్చేది. ఇవేమీ లేకుండానే విశాఖపట్నం చర్లపల్లి జన్ సాధారణ రైలు విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరి వెళ్లింది. ప్రయాణికుల కోసం దాదాపు 15 నిమిషాల పాటు స్టేషన్లో వేచి చూసిన రైలు నిర్ణీత షెడ్యూల్ కంటే పావుగంట ఆలస్యంగా ఖాళీగా బయలుదేరి వెళ్లింది. ఈ జన్ సాధారణ రైలుకు మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. పులివెందులలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. రేషన్ దుకాణం కోసం నిర్వహించిన పరీక్ష రాయడానికి వచ్చిన వ్యక్తిని చితకబాదారు. రేషన్ దుకాణం కోసం పులివెందుల అహోబిలం పాఠశాలలో పరీక్ష నిర్వహించగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనుచరుడు ప్రకాష్
పరీక్ష రాసేందుకు వచ్చాను. వేంపల్లికి చెందిన ప్రకాష్ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా బీటెక్ రవి అనుచరులు అతన్ని తీసుకెళ్లి చితకబాదారు. పరీక్ష రాయనీయకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి ప్రకాష్ను వదిలిపెట్టాలంటూ ధర్నాకు దిగారు. ప్రకాష్ను వదిలిపెట్టే వరకు పరీక్ష జరగనివ్వబోమని రామ్ గోపాల్ రెడ్డి భార్య అనుచరులు పాఠశాల వద్ద బైఠాయించారు. పోలీసుల జోక్యంతో బీటెక్ రవి అనుచరులు ప్రకాష్ను వదిలేశారు. 2 రోజుల వ్యవధిలో బీటెక్ రవి అనుచరులు 2 సార్లు బీభత్సం సృష్టించారు. గురువారం నాడు పులివెందుల నియోజకవర్గంలోని ఇసుక రీచ్లకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలోనూ బీటెక్ రవి అనుచరులు రెచ్చిపోయారు. జనసేన నాయకులతో పాటు టీడీపీ నాయకులను టెండర్లు వేయనీయకుండా అడ్డుకొని దాడికి దిగారు. ఈ ఘటన మరవక ముందే మరోసారి భయోత్పాదం సృష్టించారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత వర్గపోరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల దుందుడుకు చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వైసీపీ ప్రభుత్వంలో గడిచిన 5 ఏళ్ల పాటు ఆ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విసిగిపోయారు. అయితే కూటమి ప్రభుత్వంలో సాంత్వన కలుగుతుందని భావించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయిలో ఆ మేరకే ఆదేశాలు నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి నేతల అరాచకాలు ఆగడం లేదు. గడిచిన 6 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ జిల్లాలో కూటమి నేతలు అంతర్గత కుమ్ములాటలతో పెట్టరేగిపోతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కడప పులివెందల ప్రాంతంలో టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. ప్రధానంగా పులివెందల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డాగా ఉన్నటువంటి పులివెందల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బీటెక్ రవి, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి తారస్థాయికి ఇద్దరి మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. 6 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇద్దరు కలిసి చేయడం లేదు. ఇద్దరు వేరువేరుగా ఆధిపత్యం కోసం వేరువేరుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ పులివెందల నియోజకవర్గానికి సంబంధించి 79 చౌక దుకాణాల డిపోలకు సంబంధించి నూతనంగా పరీక్ష రాసే విధానాన్ని ప్రవేశపెట్టారు. పులివెందల నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించి 79 పోస్టులకు సంబంధించి 104 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ పులివెందల అహోబిలం పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పరీక్ష రాయడానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడు ప్రకాష్ను బీటెక్ రవి అనుచరులు అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా చితకబాదారు. పరీక్షా కేంద్రం ఎదుటగానే లోపలికి వెళ్తున్నటువంటి ప్రకాష్ అనేటువంటి యువకుని వాహనంలో లాక్కెళ్లి పక్కకి తీసుకెళ్లి గదిలో తీవ్ర స్థాయిలో చితకబాదారు. ఈ విషయం గమనించినటువంటి పులివెందల్లోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి, ఆమె సర్పంచ్గా ఉన్నారు, ఆమె వెంటనే పరీక్షా కేంద్రానికి చేరుకొని అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. వెంటనే ఆ ప్రకాష్ అనేటువంటి యువకుని వదిలిపెడితేనే ఇక్కడ నుంచి వెళ్తాను, లేకుంటే బయట ధర్నా ఆందోళన కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు. దీంతో పోలీసులు గత్యంతరం లేని పరిస్థితిలో భారీగా అహోబిలం పాఠశాలకు కూడా చేరుకున్నారు. బీటెక్ రవి అనుచరుల అదుపులో ఉన్నటువంటి ప్రకాష్ను ఎట్టకేలకు పోలీసులు విడిపించారు. అయితే ఇంత భారీ స్థాయిలో పులివెందల నియోజకవర్గం అంటేనే రాష్ట్ర స్థాయిలో ఒక సమస్యాత్మకమైన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి టీడీపీ నేతలు కుమ్ములాటలతో పార్టీ పరువు తీస్తున్నారనేటువంటి విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి ఇద్దరు కూడా ఏకతాటిపై ఉండి పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి ఈ నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు కుమ్ములాటలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కోసం ఎవరికి వారు అధికారులతో రివ్యూ చేసుకోవడం,
ఎవరికి వారు టెండర్లు దక్కించుకోవడం, ఎవరికి వారు కాంట్రాక్టులు దక్కించుకునే విధంగా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇవాళ ఈ దాడి జరిగిందనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బీటెక్ రవి అనుచరులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గడిచినటువంటి 2-3 నెలల్లో పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె, చక్రాయిపేట, పులివెందుల ప్రాంతంలో ప్రత్యర్థులపైన కూడా దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారిపైన కూడా దాడి చేస్తున్నారు. తమకు అడ్డొచ్చే వారందరిపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. నిన్న ఇదే కలెక్టరేట్లో మనం చూస్తున్నటువంటి ఇదే కలెక్టరేట్లోనే ఇసుక టెండర్ల కోసం కూడా బీటెక్ రవి అనుచరులు దాడికి పాల్పడ్డారు. చక్రాయపేట మండలంలోని ఒక ఇసుక టెండర్ కోసం, అదేవిధంగా సిద్ధవటం మండలంలోని ఇసుక టెండర్ల కోసం నిన్న వీళ్ళిద్దరూ కూడా పోటాపోటీగా కూటమి నేతలు మధ్య పోరు సాగింది. బీటెక్ రవి అనుచరులు పెద్ద ఎత్తున నిన్న మధ్యాహ్నం నుంచి మైనింగ్ కార్యాలయం మీద మకాం వేశారు. ఇక్కడ ఎవరు టెండర్లు వేయకూడదు, మేము మాత్రమే టెండర్లు వేయాలి, ఈ 2 ఇసుక రీచుల కోసమని వాళ్ళు పట్టుబట్టారు. దాదాపు 50 నుంచి 100 మంది బీటెక్ రవి అనుచరులు మైనింగ్ డీడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో కమలాపురం, సిద్ధవటం, ఒంటిమిట్ట, ఒల్లూరు ప్రాంతానికి చెందినటువంటి జనసేన, ఇతర కమలాపురం ఎమ్మెల్యే అనుచరులు, కడప ఎమ్మెల్యే అనుచరులు వారందరూ కూడా డాక్యుమెంట్ తీసుకొని టెండర్ దాఖలు చేయడానికి వచ్చిన వారిని కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి. లోపలి గడియ పెట్టి వారందరినీ కూడా బయటకు పంపించారు. ఆ పరిస్థితిని చిత్రీకరించేది, ఆ జరుగుతున్నటువంటి గొడవను చిత్రీకరించేందుకు వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి బీటెక్ రవి అనుచరులది. ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకోవడంతోనే సద్దుమైంది. అయితే ఆ ఘటన జరిగి 24 గంటలు కాకముందే ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్సీ సొంత పార్టీలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడినే ఇవాళ బీటెక్ రవి అనుచరులు దాడి చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కడప జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో రేపు మైదుకూరులో స్వచ్ఛంద్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలోనే వరుసగా 2 రోజుల పాటు టీడీపీ నేతల్లోనే ఇలాంటి అంతర్గత కుమ్ములాటలతో పాటు బాహాబాహిగా ఎదురుపడి కొట్లాడుకోవడం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనన్నిటిపైన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీటెక్ రవి అనుచరులు చేస్తున్నటువంటి ఆగడాలపైన ఇప్పటికే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా నివేదిక పంపించినట్లు మనకు సమాచారం ఉంది. రేపు వీటన్నిటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరులో పార్టీ నేతలందరినీ కూడా పిలిపించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ ఘటన పైన వైఎస్ఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి ఈ కుమ్ములాటలు, అంతర్గత కలహాలను ఆదిలోనే తుంచకపోతే 5 ఏళ్ల పాటు ఇది మరింత పెచ్చుమీరేటువంటి ప్రమాదం ఉందని, వైసీపీ ప్రభుత్వం లాగానే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ జిల్లాలో చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే చొరవ తీసుకొని ఈ వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి కూటమి నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత కలహాలు, కుమ్ములాటలను ఒక కొలికి తీసుకురావడానికి నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కడప నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో. శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలను చిరుతపులి హడలెత్తిస్తోంది. చిరుత సంచారంతో ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతోంది. గురువారం బుక్కపట్నం మండలం కృష్ణాపురం, గోపాలపురం గ్రామాల పరిసర ప్రాంతాల్లో సంచరించిన చిరుత ఇవాళ మడకసిర మండలం కల్లుమరి గ్రామంలో హల్చల్ చేసింది. రైతు నారాయణప్ప ఇంటి వెనుక కట్టేసిన మేకను చిరుత ఎత్తుకెళ్లింది. సగభాగం తినేసి కళేబరాన్ని వదిలేసి వెళ్లింది. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు రైతు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారంతో ప్రజలు భయంగా గడుపుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అంతరాలయ దర్శనాలకు టికెట్లు అమల్లోకి తెచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. టికెట్ ధర 500 రూపాయలు ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనంతో పాటు శీఘ్ర దర్శనం పేరిట టికెట్లు ఇస్తున్నారు. అంతరాలయ దర్శనం పేరిట కొందరు దళారులు పలు మార్గాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు వెల్లడించారు. వీటికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసే దిశగా ఆలయ అధికారులు అంతరాలయ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. మరింత పారదర్శకత ఉండేలా ఆధార్ సంఖ్య నమోదుతో టికెట్ పంపిణీ చేసేలా చర్యలు చేపట్టనున్నారు. గ్రహణ మొర్రి ఉన్న చిన్నారుల మోముపై చిరునవ్వులు పూయించేందుకు ఆపరేషన్ స్మైల్ సంస్థ సేవలందిస్తోంది. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 19 వరకు గ్రహణ మొర్రి బాధితులకు ఉచిత శస్త్రచికిత్సలు చేయనుంది. శస్త్రచికిత్సలు చేసేందుకు అమెరికా నుంచి ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఉంది. వీరితో పాటు నర్సులు, నాన్ టెక్నికల్ మొత్తం 50 మంది సిబ్బంది చిన్నారులకు సేవలందించేందుకు వచ్చారు.
ఇక్కడికి వచ్చాక కూడా మా బాబు కూడా స్కూల్కి వెళ్తుంటే చాలా ఇబ్బంది పెట్టేవారండి స్కూల్లోని. ఈ పెద్ద క్యాంపు చాలామంది చెప్పారు బాగా చేస్తారని. ఈ క్యాంప్ దగ్గరికి వచ్చాక కూడా మాకు బాగా చేశారండి, బాగా ఏం ప్రాబ్లం లేకుండా. అలా సెంటరింగ్ పని చేస్తామండి. మేము హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే చేయించుకోలేమండి. ఈ స్కూల్కి వెళ్తేనే కుర్రోళ్ళందరూ ఎగతాలు చేసేవారండి, 1వ తరగతి కాడి నుంచి అండి. నేను వెళ్ళినాను ఇంకా అలాగే ఎగ్గొట్టి ఇంటికాడ కూర్చునేవాడండి. ఆన్లైన్లో దగ్గర చూసండి ఈ క్యాంప్ని మేము చూస్తుంటే ఇక్కడికి వచ్చాక కూడా చాలా బాగా చూస్తున్నారండి డాక్టర్ గారు వాళ్ళందరూ. ఫ్రీగా అండి, అంతా డబ్బులెట్ చేయించాలంటే మేము హాస్పిటల్లో చేయించుకోవాలి కదండి. మొత్తం భోజనం కానించండి, రూమ్స్ కానించి ₹1 ఖర్చు లేకుండా మాకు చేస్తున్నారండి. నుంచి ఇంతేనండి, ఏడిపోతున్నారు. చిన్న మా ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తుంటే అంతకు మానేసానండి. అందుకు సర్జరీ చేయించుకుంటూ వచ్చానండి. అయ్యాక స్కూల్కి వెళ్తానండి, నాకు చాలా ఆనందంగా ఉందండి. మాటలు నత్తిపోకుండా మంచిగా వస్తాయని ఇక్కడే ఉన్నాం, చేయించుకొని వెళ్తాం. కూలి పనే చేస్తాం, ఇక వెళ్ళదు కదా ప్రైవేట్గా చేయించుకోవడానికి, అందుకే ఇక్కడికి వచ్చినాం. నా అన్న పొలమేను ముద్దు, మా నాన్న నేను ఎలుకల హనుమేను. ఈ ఆపరేషన్ చేస్తున్నాను తెలిసి వచ్చాను. అదే దయకైతే ఎక్కువ కష్టం వద్దు. ఈ ఆపరేషన్ అయినాక ఇంకా నన్ను ఆపరేషన్ చేయాలన్నారు, అది కూడా చేయించుకోను. బిల్ మ్యాగే అనే డెంటల్ సర్జన్ వర్జీనియా స్టేట్ యునైటెడ్ స్టేట్స్లో ఉండి ఆయన భార్య క్యాథీ మ్యాగే నర్సు ప్లస్ సోషల్ వర్కర్ వాళ్ళిద్దరూ కలిపి ఆపరేషన్ స్మైల్ అని పెట్టారు. ఆపరేషన్ స్మైల్లో ఏంటంటే ఏమీ ఖర్చు లేకుండా పిల్లలందరూ కూడా నవ్వుతూ ఉండాలి, బాగా మాట్లాడాలి. ఏం చేస్తారంటే వీళ్ళు డాక్టర్సు, సర్జన్సు, నర్సెస్, ఆర్టిస్టు అందరూ 30 నుంచి 50 మంది దాకా వచ్చి ఇక్కడ వారం రోజులు ఉండి ఆపరేషన్లన్నీ వాళ్ళని తీసుకురావడం, ఆ తర్వాత ఆపరేషన్ చేయటం, మళ్ళీ ఇంటి దగ్గర దించేయటం, ఏమీ ఖర్చు లేకుండా వాళ్ళు చేస్తారు. మన హాస్పిటల్లో ఏంటంటే మనమంతా ప్రొవైడ్ చేయటం, ఎక్విప్మెంట్ అంతాను ఆపరేషన్ చేయడానికి, ఉండటానికి ఇవన్నీ చూసి ఈ విధంగా ఉంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఖర్చు లేదు, చక్కగా చూస్తారు, మంచి సర్జరీ అది బయట నుంచి వచ్చేస్తారు. పిల్లల అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ జీవితం బాగుండాలనే ఉద్దేశంతో మంచి స్మైల్ వచ్చేటట్టు, మాటలు బాగా వచ్చేటట్టు ఉండటానికి ఈ ఆపరేషన్లు ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఇది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా ఆకాంక్ష.